हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 105వ పాఠము 5/12/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది.
అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చటం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కొంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మన నిత్యానుష్ఠాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు గ్రంథ పఠనములకు వద్దాము. మనం ఐసిస్ అన్వైల్డ్ 10-point సమ్మరీలో ఉన్నాం. సంక్షిప్తముగా 10 అంశాలు. దానిలో మనం 9 అంశాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక చివరిదైన 10వ అంశం ఈరోజు తెలుసుకున్నాము. అది మ్యాజిక్ లేక యోగ విద్య. ఈ విద్యను అభ్యసించు వారు విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఓషధి విద్యలను, వాటి సంబంధిత విషయాలను బాగా తెలుసుకుని ఉండాలి. మ్యాజిక్ లేక యోగ విద్య. ఈ విద్యను అభ్యసించు వారు విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఓషధి విద్యలను, వాటి సంబంధిత విషయాలను బాగా తెలుసుకుని ఉండాలి. ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానిని అనుభూతం అవటం, దానిని అనుభూతి చెందటం ఈ మ్యాజిక్ యొక్క విశేషం. అంటే మనకి అందుబాటులో ఉంది పరమాత్మ, మనకి అందుబాటులో ఉండడం కష్టం. ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం వరకు మనం వెళ్ళగలుగుతాం. అదే శక్తి, పరమాత్మ యొక్క శక్తి. ప్రకృతి శక్తి అది ఈ సృష్టి మొత్తం సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ శక్తితోనే సమస్తము నడపబడుతూ ఉన్నది. మనం ఈ ఏకత్వానుభూతికి, ఈ అనేకత్వం నుంచి
ప్రస్తుతం మనం అనేకత్వంలో ఉన్నాం అనేది అందరికీ అర్థమైంది. ఈ గ్రంథం పట్టుకున్నామంటేనే ఏమిటంటే మనము అనేకత్వంలో ఉన్నాము. ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళడం ఎలాగా? ఒక ఉపనిషత్తుని పట్టుకుంటే ఏ భావం కలుగుతుందో, ఒక వేదం పఠించాలని అనుకున్నప్పుడు ఏ భావం కలుగుతుందో, ఒక పవిత్ర గ్రంథాన్ని పఠించాలి అనుకున్నప్పుడు ఏ భావం కలుగుతుందో, అదే భావము సీక్రెట్ డాక్టర్ ఐసిస్ అన్వైడ్ ఇవి పట్టుకోగానే మొత్తానికి పరిష్కారం. అవి కొంచెం నిగూఢంగా ఉంటాయి, వాటిల్లో విషయాలు అంత తొందరగా మనకి అంతుబట్టనవిగా ఉంటాయి. ఈ 2 గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి వెంటనే అంతుబట్టేటట్టుగా, అవగాహన కలిగేటట్టుగా, దానికి సంబంధించి మనము ఆచరణలోనికి వెళ్ళేటట్టుగా. ఆచరణలోనికి ఎప్పుడు వెళ్ళగలుగుతాము? మనకు అర్థమైతేనే కదా. మనకు అర్థమయ్యి అవగాహన అయ్యి ఇది బాగానే ఉందండి అనుకున్నప్పుడే కదా మనం దాన్ని ఆచరణలోకి పెడతాము. లేకపోతే వింటాము, మనకి ఏమీ దాంట్లో అంతగా ఇది అవ్వలేదు, అర్థం అవ్వలేదు, అవగాహన కాలేదు. దాంతో అది వినడం వరకే ఆగిపోతుంది, ఆచరణలోనికి రాదు. అట్లాగనే నువ్వు విని ఆచరణలోకి ఎందుకు తీసుకురావటం లేదని మరి కోపడితే కాదు కదా. వాళ్ళకి అర్థమయ్యేటట్టు, అవగాహన కలిగేటట్టు చెప్పాల్సిన బాధ్యత చెప్పేవాళ్ళు. అట్లాగా అంటే అట్లా తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సి వచ్చేది. పవిత్ర గ్రంథాలు కానీ, వేదము, ఉపనిషత్తులు, వీటికి సంబంధించి మనం వాటి ద్వారా ఈ శక్తి, ఈ సృష్టికి సంబంధించినటువంటి అమ్మవారిని, ఆ శ్రీ విద్యోపాసన అంటున్నాం చూడండి, అది అట్లా ఆ అమ్మవారిని మనం దర్శించుకుందాము అనుకుంటే, తల్లి దగ్గరికి చేరుదాము అనుకుంటే కొంచెం కష్టతరంగా, మనకు వెంటనే అందుబాటులోకి లేనట్టుగా ఉన్నాయి వాటి ద్వారా వెళ్దాం అనుకుంటే. ఎందుకంటే అన్ని రహస్య గర్భితముగా ఉన్నాయి, నిగూఢముగా ఉన్నాయి. అదే మనకి ఐసిస్ అన్వైల్డ్, సీక్రెట్ డాక్టరేన్, ఈ 2 గ్రంథాల దగ్గరకు వచ్చినప్పటికల్లా ఆ విషయాలన్నిటినీ విడమరిచి తేటతెల్లం చేస్తూ, విషదపరుస్తూ, బట్టబయలుగా సంపూర్ణంగా మన ముందు ఉంచడం జరిగింది ఈ రెండిట్లో. ఇక మనకేమాత్రము అనుమానాలకి ఆస్కారం లేకుండా. అప్పుడు ఏమవుతుంది? ఇవి విన్నంత మాత్రాన మనకి మనలో ప్రశాంత స్థితి మనలో కలగటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ప్రశాంత స్థితి కలిగిందో ఇక దాన్ని ఆచరణలోకి పెట్టడానికి మనం ముందడుగు వేసేస్తాం. అంటే మనకి మనదైంది కాబట్టి అది మనకు ఒక ప్రశాంత స్థితి వచ్చింది. లేకపోతే మనం ఎన్ని వింటున్నా కానీ మనకు ఆ ప్రశాంతత రావడం లేదు, ఆ అసంతృప్తి అట్లాగే ఉంటూ ఉంది. ఏదో తెలియని అసంతృప్తి. ఎన్ని విన్నా కానీ, ఎన్ని చదివినా, ఎన్ని విన్నా అది అసంతృప్తి మనల్ని వెంటాడుతూనే ఉంది. పరిష్కారం దొరకట్లా మనకి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వెంటనే దీని యొక్క సృష్టిగా యొక్క అమరిక కూర్పు స్పష్టంగా మన ముందు ఉంచబడింది, ఏమాత్రము దాచుకోకుండా. దాంతో ఏమైంది? అది మనలో ఉన్నదే కదా. మనలో ఉన్న విషయము మనకి పూర్తిగా మన ముందుంచేటప్పటికల్లా అమ్మయ్య అనిపించింది, ప్రశాంత స్థితికి వచ్చాం. అసంతృప్తి సంతృప్తి అయిపోయింది, అసంతృప్తి లేదు ఇప్పుడు. దాంతో ఈ దీంట్లో చెప్పబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరణలోనికి తీసుకురావడం. అంటే నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం. మెయిన్ కాన్సెప్ట్ అది. ఈ 2 గ్రంథాల ద్వారా మనకి ఎందుకు అంత బాహాటంగా
సృష్టి రహస్యాల్ని మన ముందు ఉంచగలిగారు అంటే ఇదిగో ఈ పద్ధతిలో మీరు వెళుతూ ఉంటే ఇది మీకు తోడ్పడుతుంది. ఏ పద్ధతిలో? నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న పద్ధతిలో మనం పనులు చేసుకుంటూ వెళితే, కాబట్టి దాంతో అలాగ ఆచరణ మనకి మొదలైపోతుంది. అందువల్ల ఈ విద్యని అభ్యసించే వారికి వీటి గురించిన కొంత విషయాలు, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఓషధి విద్యలు, వాటి సంబంధిత విషయాలను బాగా తెలుసుకుని ఉండాలి. ముఖ్యంగా ఇవి మానవులు, జంతువులపై ఎట్టి ప్రభావం చూపించగలవో తెలిసి ఉండాలి. వ్యయశక్తి ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క ఆకారంలో, ఒక్కొక్క జీవిలో ఎట్లాగా పనిచేస్తూ ఉన్నది. ఎక్కడ ఏదైనా కానీ పనిచేసే శక్తి మాత్రం ఒకే ఒక శక్తి, ఒకే ఒక అమ్మవారు. అమ్మవారు ఎవరు? ఆయన యొక్క అంతరంగం. మనకి ఒక్క మాటలో, ఒక కీర్తనలో, ఒకే వాక్యంలో ఇచ్చేశారు ఆయన, అన్నమాచార్య. అలమేలు మంగా హరి అంతరంగా, అలుమేలు మంగా హరి అంతరంగా. పరమాత్మ యొక్క అంతరంగం, ఆ పరమాత్మ యొక్క సంకల్ప రూపం ఎవరు? అలుమేలు మంగ, ప్రకృతి మాత. సృష్టి ఇంకొస్తే సృష్టి మొత్తానికి సంబంధించిన విషయము ఈ ఒక్క దాంట్లో ఇమిట్ చేశాడు అనమాట. కాబట్టి మనకి అందుబాటులోకి వచ్చేది ఏంటనమాట ఈ అలుమేలు మంగ. అందుకే ఆమె కింద ఉంది. తిరుపతిలో ఆమెను ఉంచి, ఈయనేమో 7 కొండల పైన అక్కడెక్కడో ఉన్నాడు, శిఖరాగ్రాన. ఆయన అందుకోవాలంటే 7 కొండలెక్కి అట్లా చేయాలి. ఈమెనే కింద నేల మీదే, మన కోసం నేల మీదే ఉందండి, మన దగ్గరే ఉందండి. అదనమాట మ్యాజిక్ అంటే. సో శక్తికి సంబంధించి కొన్ని విషయాలు మనకి తెలిసి ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇవి మానవులు, జంతువులపై ఎట్టి ప్రభావము చూపించగలవో తెలిసి ఉండాలి. ఖనిజాల్లో ఉండే శక్తుల విషయం కూడా బాగా తెలిసి ఉండాలి. మొక్కలకు కూడా అయస్కాంతము మొదలైన శక్తులు ఉంటాయి. వనమూలికలు ఎన్నో అద్భుతములైన శక్తులు కలిగి ఉన్నాయి. అందువల్లే కదా ఆయుర్వేదం కానీ, ఏ వైద్య విధానంలో ఏదైనా కానీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఆ ఔషధుల్ని? ఆ ఔషధి మొక్కల నుంచే, ఆ వనమూలికల నుంచే హోమియోపతి మందులు తయారు చేయాలన్నా అవే, అలోపతి మందులు తయారు చేయాలన్నా కొన్ని రసాయనాలు కలుపుతున్నప్పటికీ మళ్ళీ దీని నుంచే తీస్తారు. ఆయుర్వేదం సరే. ఇట్లాగా అనేక రకాల వైద్య విధానాలకి ఈ వనమూలికల నుంచే తీస్తున్నారు. అట్లాగే జంతు వర్గం నుంచి కొన్ని తీస్తున్నారు, అలాగే ఖనిజ వర్గం నుంచి కొన్ని తీస్తున్నారు. అవి మన మీద ప్రయోగించినప్పుడు మనకి అనారోగ్యం నుంచి ఆరోగ్య స్థితికి రాగలుగుతున్నాం. ఎందుచేత? అవన్నీ దాటి వచ్చాం కాబట్టి. ఆ ఖనిజ వర్గుని, ఆ వృక్ష వర్గుని, ఆ జంతు వర్గుని దాటి మనం మానవ వర్గులో ప్రవేశించాం కాబట్టి, దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, మనకి ఏదైతే మనకు ఆ లోటు ఏర్పడిందో, ఏ వర్గుకి సంబంధించిన లోటు ఏర్పడిందో, ఆ వర్గు నుంచి తీసినటువంటి మందులు మనకి అందుబాటులోకి తీసుకురాగానే, మనకు అందించగానే మళ్ళీ మనం సమం అయిపోతున్నాము, మన దేహ వ్యవస్థ సమం అయిపోతుంది, వెంటనే ఆరోగ్య స్థితిలోకి వచ్చేస్తున్నాం. వాటికి మనకి ఉన్న అవినాభావ సంబంధం. వనమూలికలు ఎన్నో అద్భుతములైన శక్తులు కలిగి ఉన్నాయి. సమ్మోహనము, స్వప్నము వంటి విషయాలు ఆధునిక శాస్త్రజ్ఞులకు సరిగా తెలియవు. ఇప్పటి వాళ్ళ ఏంటంటే వాటి నుంచి ఔషధాలను తయారు చేసి, మందులని తయారు చేసి, అనారోగ్యాలుగా ఉన్నటువంటి వాళ్ళకి, రోగులకు, వేదనలతో బాధలతో గురి అవుతున్నటువంటి రోగులకు మందుగా ఇస్తుంటే, ఔషధంగా ఇస్తుంటే వాళ్ళకి తగ్గుతూ ఉన్నది. అంతవరకు ఉపయోగించుకుంటున్నాము. కానీ అంతకన్నా మించిన శక్తులు ఉన్నాయి వాటి దగ్గర. ఎందుకంటే
మొత్తం ఉన్నటువంటి అమ్మవారిది ఏదైతే ఉందో ఆ శక్తి అన్నిట్లోనూ ఉంది కదా. అద్భుతమైన శక్తితో ఉన్నాయి మొత్తం ప్రతి అణువు అణువు. మనం ఈ మొత్తం 3 వర్గుల నుంచి మనం ఎంతవరకు తీసుకుంటున్నాము? మన రోగానికి సంబంధించి ఆ వేదనలు తగ్గించుకోవటానికి అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాం. హోమియోపతి ఒక అడుగు ముందుకు వేసి సూక్ష్మీకరణ పెట్టింది. అంటే దాంట్లో ఉన్న శక్తిని వెలికి తీయడం, ఆ పొటెన్సీని పెంచి, అంటే మనం ఈ శతాంశ శ్రేణిలో తయారు చేస్తారు హోమియో మందులు. అవి ఏంటనమాట, పాలు పంచదార తీసుకుని 1 గ్రాము మందు తీసుకుని ఆ రసాన్ని పిండి వనమూలికల నుంచి కావలసినటువంటి ఔషధాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి ఆ ఔషధ మొక్క నుంచి ఆ రసాన్ని పిండి మందు ఫ్రూట్ ఫామ్ లో తయారు చేసుకుని దాంట్లో నుంచి 1 గ్రాము తీసుకుని ఆ మందు 1 గ్రాము పరిమాణం తీసుకుని పాలు పంచదార 99 గ్రాముల పరిమాణం తీసుకుని వీటిని బాగా కలపటం. అది 1C చెప్తాం, 1 సెంటిసిమల్ పొటెన్సీ అనమాట, 1 పొటెన్సీ. అది ఇక ఈ ఒకటిలో నుంచే మనం చేసాం చూసారా, ఆ ఒకటిలో నుంచి మరలా 1 గ్రాము, ఎందుకంటే ఇక్కడ 100 గ్రాములు ఉంది కదా మందు. 99 గ్రాములు పాలు పంచదారతో కలిసినటువంటి 1 గ్రాము మందు ఏదైతే ఉందో అది 100 గ్రాములుగా డైల్యూట్ అయిపోయింది, పలచబడింది. దాంట్లో నుంచి 1 గ్రాము తీసుకుని మరలా 99 గ్రాములు పాలు పంచదార కలిపి దాన్ని బాగా షేక్ చేస్తే అది 2వ పొటెన్సీ. అట్లా దాంట్లో నుంచే తీస్తూ వెళ్తుంటే ఈ 2వ దాంట్లో నుంచి మరలా 1 గ్రాము, 3వది వస్తుంది, 3వ దాంట్లో నుంచి 1 గ్రాము, 4వది వస్తుంది. అట్లా 200 సార్లు చేస్తే 200 పొటెన్సీ. పల్సటిల్లా అనే ఒక డ్రగ్ ఉందనుకోండి, ఒక మందు పల్సటిల్లా 200 అంటాం, అంటే 200 సార్లు అట్లాగా సూక్ష్మీకరింపబడింది అనమాట. అంటే ఇక దాంట్లో మందు పరిమాణం లేదు, ఇక దాని యొక్క శక్తి అక్కడ పనిచేస్తున్నది. అంటే శక్తిని వెలికి తీయడం హోమియోలో 1 అడుగు ముందుకు వేశారు. మిగతా వాళ్ళందరూ క్రూడ్గానే ఉపయోగిస్తున్నారు, అంటే ముతక స్థితిలోనే. అందువల్ల అంత ఎక్కువగా మనకి కొంచెం ఆరోగ్యానికి హారం చేసేదానిలాగా అది పనిచేస్తుంది. వ్యతిరేక పద్ధతిలో ఉన్నాయి మిగతా వైద్య విధానాలు. ఒక హోమియో వైద్య విధానం కొంత ప్రకృతికి అనుకూలంగా ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా కొంత డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ విధంగా అయితే ఇంతకన్నా మనకి ఆరోగ్యం కొరకే కాకుండా, మనకు ఆరోగ్యాన్ని తెప్పించే శక్తే కాకుండా దానికి ఉన్న శక్తిలో అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాయి. సమ్మోహనము, స్వప్నము వంటి విషయాలు ఆధునిక శాస్త్రజ్ఞులకు సరిగా తెలియవు. గంజాయి, నల్లమందు వంటి విషయాలను గురించి వారికి కొంతవరకు తెలిసి ఉండవచ్చు. ఈ గంజాయి, నల్లమందు మరియు కూడా ఔషధులు వనమూలికల నుంచే కదా, మనం వృక్షాల నుంచే తీస్తున్నాం, మొక్కల నుంచే తీసుకుంటున్నాం. గంజాయి సాగు చేస్తుంటారు రహస్యంగా. దాన్ని రహస్యంగా ఎందుకు చేస్తున్నారంటే అది తప్పు పని కాబట్టి. మరి ఈ గంజాయి, నల్లమందు అలా తయారు చేస్తారు. అది దేనికి పనికి వస్తుంది? ఒక ట్రాన్సెండెంటల్ స్థితి, ఒక పారవశ్య స్థితిలోకి. అంటే చిన్న మెదడు పనిచేయటం ఆగిపోతూ ఉంది. చిన్న మెదడు పనిచేయటం ఆగిపోయేటప్పుడు కల్లా ఏమైంది, బాధలేమీ తెలియవు మనకి. గుచ్చుతున్నా కానీ, ఒంటి మీద ఇలాగా నొక్కుతున్నా కానీ మనకి తెలియని పరిస్థితి. అదొక రకమైనటువంటి ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళినట్టుగా, ఒక భావాతీత స్థితిలోకి వెళ్ళినట్టుగా. మనం ధ్యానం ద్వారా ఎంతో కష్టపడి ఆ స్థితికి చేరటానికి ఆ ధ్యాన స్థితికి ఇది ₹1 పెట్టి ఆ గంజాయి కొంచెం నవిలితే, ఆ నల్ల మందు కొద్దిగా వేసుకుంటే ఆ స్థితికి వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది అనమాట.
అయితే ఇది వ్యతిరేక పద్ధతి. అంత శక్తి ఉన్నది వాటికి. గంజాయి, నల్ల మందు వరకు కొంతవరకు వీళ్ళు వచ్చారు. ఏది దొంగ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు దీన్ని పట్టుకున్నారు. ఈ శక్తిని ఎట్లాగో ఉపయోగిస్తున్నారు. సరే, ఇంతకన్నా శక్తివంతములైన ఔషధులు ఉన్నాయనే విషయం నిస్సంశయం. ఇట్లా దీని వరకే కాదు, ఒక చక్కని ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళే కూడా ఉన్నాయి. ఇట్లాగా మత్తులాగా కాకుండా, మత్తులో ఉంచడం కాకుండా మొత్తం మన దేహ వ్యవస్థ అంతా తెలుస్తూనే ఉంటుంది, కానీ ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళటం. అవి వాటి మీద కూడా పరిశోధనలు చేస్తూ వాటిని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తూ ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ అసలు విషయము కొంచెం అవగాహన తక్కువగా ఉండడం వల్ల. ఇట్లా కాదు కదా, మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి అంటే పద్ధతి ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి, కానీ అసలైన పద్ధతి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది. కాబట్టి వీటికి ఈ విధమైనటువంటి అత్యద్భుతమైన శక్తులు ఉన్నాయి. అవి మానవుని మనస్సుపై ఎంతో ప్రభావాన్ని చూపించగలవు. ఎందుకని? వాటికి మనకి సంబంధం లేదనుకోండి, అవి మనల్ని ఏం చేయలేవు. వాటితో మనకి సంబంధం ఉంది కాబట్టి మనం ఆ స్థితులని దాటి ఇక్కడికి వచ్చాం కాబట్టి, మానవ వర్గులోకి వచ్చామంటే అర్థం ఏంటి? మొత్తం 6 స్థితులు దాటి 7వ స్థితికి వచ్చామన్నట్టుగా అయింది. 3 ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు. దానికి ముందు ఎలిమెంటల్ కింగ్డమ్స్ ఉంది, చంద్రాత్మ వర్గు ఉంది, సౌరాత్మ వర్గు ఉంది. ఆ 3 వర్గులు, ఈ వృక్ష వర్గు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, ఈ 6 దాటి ఇక్కడ వచ్చాం మనం. అంటే వాటితో మనకి కనెక్షన్ ఉంది. అక్కడ ఏవేవైతే మనకి ఇబ్బందులు కలిగినాయో అవి ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయి ఇక్కడ. అవి ఇక్కడ బయటికి బాహాటం అవుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ వాటిని తీసుకొచ్చి వాటిని ఉపయోగించడం ద్వారా మళ్ళీ దీన్ని సెటరేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉందన్నమాట. దానికి మనకి ఉన్న సంబంధం, వాటికి మనకి ఉన్న సంబంధం, వాటిల్లో ఉన్న శక్తి మనకి ఉపయోగపడి మనలో ఆ ఎగుడు దిగుల్ని సరిచేయటానికి అది ఉపయోగపడుతూ ఉందన్నమాట. అది అక్కడ పూర్తిగా లేదు. ఆ వర్గుల్లో ఏదైతే పూర్తి కాకుండా అలా ఉంచబడి ఉన్నదో అవన్నీ కూడా ఇప్పుడు బహిరంగం అవుతూ ఉన్నాయి, ఇక్కడ బాహ్యానికి వ్యక్తమవుతూ ఉన్నాయి మన శరీరం నుంచి అనారోగ్య రూపంలో. అప్పుడు ఏంటంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించడం వల్ల మళ్ళీ మనం సెటరేట్ అయిపోతూ ఉంది, మన యొక్క సమస్థితికి వస్తూ ఉంది మన దేహం. పూర్వము తెస్సలి, ఇపిరన్ దేశాలలోని మాంత్రికులకు ఇట్లాంటి రహస్యాలు ఎన్నో తెలిసి ఉండేవి. అంటే మంత్ర విద్య ఇది మ్యాజిక్ ఏమవుతా ఉందన్నమాట. ఇట్లాగా శక్తులకి సంబంధించి మ్యాజిక్ అంటే జ్ఞానము, విజడం. మొత్తానికి ఆధారభూతుడు ఎవరైతే ఉన్నారో ఈ శక్తికి కూడా ఆధారం ఎవరున్నారు? అయితే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సంకల్పం ఎక్కడిది? అసలైన ఆ పరమాత్మ నుంచి కదా. ఇప్పుడు మన యొక్క లక్ష్యం దేనికి చూస్తూ ఉండాలి? మన లక్ష్యం ఎటువైపుకు ఉండాలి? ఆ పరమాత్మ వైపుకు ఉండాలి. అయితే నేరుగా ఆయనతో కుదరదు కాబట్టి ఈ శక్తి ద్వారా వెళ్ళటం, అంటే అమ్మవారి ద్వారా అయ్యవారి దగ్గరికి వెళ్ళటం. అందుకే మనకి తండ్రిని ఎవరు పరిచయం చేస్తారు? అమ్మ పరిచయం చేస్తుంది, తల్లి. మనకి మొట్టమొదటిగా తెలిసేది తల్లి. తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నాం మనం, కాబట్టి తల్లి తెలుస్తుంది మనకి. తండ్రి ఎవరో మనకు తెలియదు. ఇగో నీ తండ్రి అని చెప్పి తల్లి చెప్పాలి మనకి.
అందువల్ల మనం తండ్రి దగ్గరికి నేరుగా వెళ్ళలేము. ఎవరో తెలియదు మనకి. అమ్మవారి ద్వారానే వెళ్ళాలి. అందుకని ఈ శక్తుల్ని మనం ఇట్లాగా ఉపయోగించుకునేటప్పుడు కల్లా ఏమవుతా ఉంది, మనం అవి పరిమితం అవటానికి ఉపయోగపడుతుంది తప్పితే, మనం అమ్మవారిని అనుభూతి చెందటం కానీ, అమ్మవారిని అనుభూతి చెంది అయ్యవారి దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళడం కానీ జరగటం లేదు. ఇక్కడెక్కడ ఈ రహస్యాల్ని మనం భౌతికంగా ఉపయోగించుకుంటూ, ఈ శక్తుల్ని భౌతికంగా ఉపయోగించుకుంటూ, దాంతో సుఖ సంతోషాలతో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అంతరించిన వారికి తెలిసిన గుప్త విద్యా రహస్యాలు ఈనాటికి గుప్తంగానే ఉన్నాయి. ఉన్న విషయం చెప్తూ ఉన్నారు. వీటిల్లో మనకి ఐసిస్ అన్వేళ్లలో చెప్పింది ఎంత ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రహస్యాలకి సంబంధించి సాధనా పద్ధతులు ఎట్లాగున్నాయి, వీటిని ఎట్లా ఉపయోగించేవాళ్ళు అని చెప్పి వాటిని వివరించడానికి ప్రయత్నం చేశారు దీంట్లో. అంటే ఇవన్నీ మనకి అతీంద్రియానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. మనకి మన పంచేంద్రియాలకు అందేవే కాకుండా, మన పంచేంద్రియాలని మించి అతీంద్రియంగా సూక్ష్మంగా ఉన్న శక్తులు ఉన్నాయి అని మనకి చెప్పడం కోసం వాటితో ఎటువంటి పనులు చేశారు అవన్నీ కూడా వివరిస్తూ మనకి అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఉదాహరణకు పూర్వము యజ్ఞయాగాదికాల్లో సోమలతను ఉపయోగించేవారు. సోమలత అనేది ఒక తీగలాగా ఉంటుంది, అడవుల్లో పెరుగుతూ ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి ఉపయోగించేవాళ్ళు. ఏంటి దాని యొక్క విశేషం అంటే, ఈ లత చాలా శక్తివంతమైంది. సోమలత వంటి మూలికల ప్రభావాన్ని గుర్తెరిగిన వారు ఇట్లాంటి శక్తివంతములైన మూలికల ప్రభావాన్ని తప్పక తెలుసుకుని ఉండి ఉంటారు. ఇప్పుడు మనం ఇవి చదివేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడేంటి ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లాగా అయ్యారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకడేదో పొరపాటున యాక్సిడెంటల్గా ఒక మొక్కను తీసుకుని దాంతో ఏదో చేసేటప్పుడు కల్లా ఒక అద్భుతమైన శక్తి అతనిలో ప్రవేశించినట్టు అయింది. దాంతో ఈ మొక్క ద్వారా ఈ పని చేయొచ్చు, ఈ మొక్క ద్వారా దీన్ని ఇట్లా ఉపయోగించవచ్చు అన్నట్టుగా అతను మిగతా వాళ్ళకి చెప్పడం. అట్లాగా ఒకరి నుంచి ఒకరికి అది కూడా మళ్ళీ బాహాటంగా కాకుండా రహస్యంగా తనకి నమ్మకమైన వాళ్ళకే చెప్పడం. అది అట్లా రహస్యంగా తీసుకొస్తూ, ఇప్పుడు చూడండి మనకి లివర్ జబ్బుకి సంబంధించి కామెర్లు అంటారు కదా, కామెర్లు అనేది, ఆ కామెర్లు జబ్బు వచ్చిన వాళ్ళకి ఈ వనమూలికలతో ఒక కషాయాన్ని ఇస్తారు, ఒక మందుని ఇస్తే అది వెంటనే తగ్గిపోతుంది, చాలా తేలిగ్గా తగ్గిపోతుంది. అది అయితే అది ఎట్లా తయారు చేస్తారో, ఆ ఔషధి మొక్క ఎక్కడ ఉంది, దాని పేరేంటి, ఇవన్నీ కూడా వాళ్ళు బహిరంగపరచరు. వాళ్ళకి ఎట్లా వచ్చింది అది, వాళ్ళ వంశంలో ఒకరి నుంచి ఒకరికి, తండ్రి కొడుక్కి, కొడుకు ఆ మనవాడికి అన్నట్టుగా అలాగా, కొడుకు అలాగా ఒక క్రమ పద్ధతిలో ఒకరి నుంచి ఒకరికి అందుతూ వచ్చిందనమాట. అది రహస్యంగా ఉంచేవాళ్ళు. మందు మాత్రం ఉచితంగా అందరికీ ఇస్తూ ఉంటారు. కామెర్లకు మందు వేయబడును, మందు ఇవ్వబడును, డబ్బులేని తీసుకోరు. అది ఒక సేవగా చేస్తూ వస్తున్నారు. అట్లా ఎన్నో ఉన్నాయి అటువంటి. ఇట్లా కొంత మంచిగాను ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉన్న శక్తిని తెలుసుకునే
ఈ సమ్మోహన శక్తి, వశీకరణ శక్తి ఇటువంటివి తెలుసుకుని వాటిని ఉపయోగించి స్త్రీలని తమకి ఇష్టమైన స్త్రీలని తమ అధీనంలో ఉంచుకోవడానికి ఇట్లాగా వ్యతిరేకంగాను ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ శక్తి ద్వారా ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడం అనే దానికి రావడం లేదు. ఇప్పుడు మనం ఇట్లాగా చదువుతున్నాము, ఇవి ఇంత శక్తి కలిగి ఉన్నాయి, వీటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన శక్తులు వస్తాయి అని ఇలాగా చదువుతున్నాం మనం. ఇప్పుడు మన యొక్క ఆలోచన వెంటనే ఏమనిపిస్తుంది, మనం కూడా అది తెలుసుకుని ఆ మొక్కలేవో తెలుసుకుని ఆ మొక్కల్ని ఉపయోగించి మనం ఆ శక్తుల్ని సంపాదిద్దాం, ఆ శక్తులతో మనం హాయిగా ఆనందంగా జీవిద్దాం అన్న భావన మనలో వెంటనే కదులుతుంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు మనకి ఇచ్చారు? వీటిని పరిమితంగానే ఉపయోగించుకున్నారు. సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తులన్నిటినీ పరిమితముగా స్థూల జగత్తుకి సంబంధించి స్థూల విషయాల వరకే, భౌతిక విషయాల వరకే, భౌతిక సుఖాల వరకే వాళ్ళు ఉపయోగించుకున్నారు. దీన్ని యోగ విద్యగా మార్పు చేసి అధ్యాత్మ విద్యకి మార్చుకుని ఆ అమ్మవారి నుంచి అయ్యవారికి వెళ్ళడం, ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి చాలా తక్కువ మంది దీన్ని ఉపయోగించారు. కాబట్టి ఈ చదివే పాఠకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆగిపోకుండా అసలైనది ఏదైతే ఉందో ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడానికి సంబంధించి ఆలోచన రావాలి. ఇట్లాగా ఆలోచించండి. అంతేగాని వీటిని ఉపయోగించి శక్తులతో మనం ఇక్కడ ఏదో చేసుకుందాము అని అంటే అది పరిమితం అయిపోతుంది. మనం ఇక్కడే ఉండిపోతాం. ఆ శక్తి అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాము. ఇలా జన్మలు గడిచిపోతూ ఉంటాయి. అంటే ఆ శక్తిని సమీపించినప్పటికీ, ఆ శక్తి యొక్క స్పర్శ మనకి కలిగినప్పటికీ, ఆ స్పర్శ తగిలినప్పటికీ మనం దాన్ని అందుకోలేకపోయాం. చాలా పరిమితంగా దాన్ని ఉపయోగించుకున్నాం. మన స్థాయికి దాన్ని కిందకి లాగాము. సోమలత వంటి మూలికల ప్రభావాన్ని గుర్తెరిగిన వారు ఇట్లాంటి శక్తివంతములైన మూలికల ప్రభావాన్ని తప్పక తెలుసుకుని ఉండి ఉంటారు. అంటే ఒకప్పుడు కాలంలో ఈ విధంగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాగా ఖనిజ వర్గుకి సంబంధించి కానీ, అంటే బేస్ మెటల్స్, చాలా తక్కువ స్థాయి మెటల్స్, వాటిని బంగారంగా మార్చటం, ఇట్లాగా ఈ ఔషధులు కొన్నిటిని సేకరించి వాటి యొక్క రసాన్ని పిండి ఆ రసం సహాయంతో బేస్ మెటల్ని తీసుకొచ్చి బంగారంగా మార్చటం. అటువంటి విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు. పరశువేద విద్య అంటారు. అది కానీ ఉపయోగం అంటే పరిమితం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి అణువు శక్తితో నిండి ఉన్నది, అమ్మవారితో నిండి ఉన్నది. శక్తి అంటే అమ్మవారితో నిండి ఉన్నది. అంటే అయ్యవారు లేరా అక్కడ? అమ్మవారి పక్కనే కదా అయ్యవారు. అయ్యవారు లేకుండా అమ్మవారే లేదు. ఆయన లేకుండా ఆయన సంకల్పం ఎక్కడ ఉంటుంది? సంకల్పం ఒక చోట, ఆయన ఒక చోట ఉండటం జరగదు కదా. మన ఆలోచన మనము వేరువేరుగా ఉన్నామా? మనకు ఒక సంకల్పం కలిగింది ఇది చేద్దాము అని, ఎక్కడుంది అది? మనలోనే, మనతో పాటే. అంతేగాని సంకల్పమేమో వేరే ఒక చోట, సంకల్పించిన మనము ఒక చోట, అలాగ ఉండటానికి సాధ్యపడదు కదా. కాకపోతే మనకు అందుబాటులోకి వచ్చేది సంకల్పం. ఎందుకంటే అది భౌతికంగా కిందకి దిగింది కాబట్టి. కానీ దాంతోపాటు ఆయన కూడా కిందకు వచ్చాడు. ఆయనతో పాటు అందుకే అర్ధనారీశ్వర తత్వంగా మనము సంకేతకంగా చెప్పుకునేది. శక్తి, అమ్మవారు, అయ్యవారు కలిసి ఒకటిగా. వీటిని మనం ఇట్లా చదువుకునేటప్పుడు ఇదే సమయం మనం
ఎందుకంటే వివరాలు ఇవ్వటం, వివరాలు తెలుసుకోవటం కాదు ఈ గ్రంథాలు ఇచ్చింది మనకి. ప్రపంచంలోనే ఏ గ్రంథంలో కూడా లేని విషయాలు అత్యద్భుతమైనటువంటివి. ఎక్కడెక్కడ ఏమేంటి జరుగుతున్నాయి, ఎవరెవరు ఎటువంటి అద్భుతమైన శక్తులు ప్రదర్శించేవాళ్ళు, అన్నిని ఈ ఐసిస్ అన్వేల్లో మనకి తీసుకొచ్చారు. దేనికి? సమస్తము శక్తితో కూడుకుని ఉన్నది, ప్రతి అణువణువు శక్తితో నిండి ఉన్నది అన్న విషయం మనకు అనుభూతానికి రావాలి, మనకి అవగాహన రావాలి. కాబట్టి దాని ద్వారా ఆ శక్తిని ఉపాసించటము ద్వారా, ఆ శక్తిని మనము ప్రార్థించటము ద్వారా, ఆ శక్తిని మనము అవగాహన చేసుకోవటం ద్వారా ఆ ఏకత్వానుభూతిలోకి మనం వెళ్ళాలి. దానికోసం మనం ఇది చదవాలి. ఈ గ్రంథాలు ఎందుకు చదవాలి మనం? ఇక మనం ఉపనిషత్తులు, వేదము, పవిత్ర గ్రంథాలు, అన్ని జాతుల సంబంధించిన, అన్ని మతాలకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు దేనికి చదువుతున్నాం? ఆ దైవాన్ని చేరటం కోసం అన్నట్టు కదా మనం. మరి అవి అంతుబట్టడం లేదు, అనుభూతి చెందటానికి అంతగా లేదు, మనకి దూరంగానే ఉన్నాయి అవి. కాబట్టి ఈ 2 గ్రంథాలు మనకి వాటన్నిటి యొక్క సారంగా మనకు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి వీటిని చదువుతూ మనం ఇన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ శక్తులను మనం సంపాదిద్దాము అని అటువైపుకి వెళ్లకుండా, సమస్తము శక్తితో కూడుకుని ఉన్నది ఇక్కడ, శక్తిమయము సమస్తము, సమస్త సృష్టి ప్రతి అణువు శక్తిమయము. శక్తిమయం అనగానే శివుడు కూడా అక్కడ ఉన్నాడు. ఆ ఏకత్వానుభూతిలోకి మనం వెళ్ళడం అని, దీని ద్వారా మనం ఏకత్వానుభూతిలోకి వెళ్ళడం ఎలాగా అన్న ఆలోచన రావాలి. దీని ద్వారా మనము శక్తులు సంపాదించడం ఎట్లాగా, ఆ శక్తుల్ని సంపాదించి మనము సుఖ సంతోషాలతో, లేకపోతే అందరికన్నా గొప్పవాళ్ళుగానో ఎట్లా అట్లా ఆ విధంగా జీవించడం అనేది ఎట్లాగా అనేది కాకుండా, ఆ ఆలోచన కాకుండా ఈ ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకని ఇచ్చారు ఇవి? ఇట్లాగ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇక అందరము ఆ శక్తులను సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. అంతకుముందు తెలియదు మనకి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వీటి ద్వారా శక్తుల్ని సంపాదించుకుని ఇట్లాగా చేస్తూ ఉన్నారు అనేటప్పుడు కల్లా మనం కూడా దానికి అట్రాక్ట్ అవుతాం. అట్లా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. అట్లా కాకుండా విషయాలు మనం తెలుసుకుంటూ ఉందాము. ఐసిస్ అన్వేల్డ్లో ఏమైతే ఇచ్చారో, సీక్రెట్ డాక్టర్లో ఏమైతే ఇచ్చారో విషయాలు మనం తెలుసుకుంటూ ఉందాం. అదే సమయంలో ఈ విషయాల ద్వారా మనం అసలైన లక్ష్యాన్ని చేరాలి. మన అసలైన లక్ష్యము ఏకత్వానుభూతి, దాన్ని చేరాలి. రససిద్ధులు అంటే కొంతమంది ఉన్నారు. ఇప్పుడంటే ఇవన్నీ మనకి కొంచెం అవునా, ఇట్లా ఉండుంటారా అని అనుమానం రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు లేరు ఇప్పుడంతా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేయబడేవి. ఒక 100 సంవత్సరాల క్రితము ఇవి చాలా ప్రాధాన్యతగా ఉండేవి, చాలా ప్రాముఖ్యత వహించినాయి. మానవాళి జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యత వహించినాయి ఒక 100 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నెమ్మదిగా శాస్త్ర సాంకేతిక రంగాలు వృద్ధి పొందే కొంది ఇవి అడుగంటిపోయినాయి అన్నమాట. వీటికి సంబంధించి ఇదిగో పాతవి చదువుకోవటమే కానీ మనం ఇప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు. మనకి ఎంతవరకు తెలుసు అంటే వాటిని ఔషధాలుగా మార్చుకుని రోగాలు వచ్చినప్పుడు ఆ రోగానికి ఆ మందు వేయడం అన్నట్టుగా మందులుగా ఉపయోగించుకుంటున్నాం. అంతవరకే ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాం. కాకపోతే గంజాయి నల్ల ముందు ఇక ఎప్పటి నుంచో ఉన్నది, అది మనకి మత్తుని కలిగిస్తున్నది అనే విషయము మనకి తెలుసు కాబట్టి దాన్ని అలాగా ఉపయోగిస్తున్నాం. అంతవరకు అది అలాగ ఉన్నాయన్నమాట. రససిద్ధులు ఖనిజ విషయాలు బాగా తెలిసి ఉండేవారు. ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చగల రహస్యాలు వారికి తెలిసి ఉండేవి. ఒక ఇనుము ఉందనుకోండి, ఆ ఇనుప ఖనిజానికి సంబంధించి ఒక ముద్ద తీసుకుని, ఒక ముక్క తీసుకుని దాన్ని బంగారంగా మార్చడం. ఇప్పుడు వేమన
దానికి సంబంధించి మనం బాగా చెప్పుకుంటారు కథలు. ఇట్లా ఎంతోమంది. ఈకే గారి విషయంలో కూడా అది జరిగింది. ఈకే గారు గుంటూరులో ఉండగా బొంబాయి నుంచి ఒకాయన వచ్చేవాడు. ఒకాయనొచ్చి ఇట్లాగా ఈ బేస్ మెటల్‌ని బంగారంగా మార్చేసి, ఈ వనమూలికల ద్వారా, వనమూలికల రసంతో మార్చి అది పేదవాళ్ళకి పంచేసి ఎళ్ళిపోయేవాడు. అప్పుడప్పుడు వస్తుండేవాడనమాట. అలాగ అందరికి పంచేసి ఎళ్ళిపోయేవాడు. అది ఈయన గూడా దా దా తయారు చేసే చోట ఉన్నాడీయన. ఈకే గారు. ఎకిరాల కృష్ణమాచార్య ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అయితే దాన్ని పట్టుకొని మనం ఇక దానికోసం మనం వెంపర్లాడి దాన్ని ఎలాగా తెలుసుకుందామో దాన్ని పట్టుకొని మనం గూడా బంగారంగా మారుద్దాం. మార్చి శుభ్రంగా మనం బంగారు నగలు చేయించుకుందాం. అని ఇట్లాగా మన ఆలోచనలు వెళ్ళకుండా అంటే ఇటువంటిది ఉంది అన్నది తెలుసుకొని అంటే సమస్తమందు శక్తి ఉన్నది. అంతేగాని ఎక్కడో ఒక చోట శక్తి అనేది లేదు. ఒక చోట అనేది కాకుండా అణువణువున అన్ని వర్గుల్లోనూ సమస్తముందు సర్వత్రా వ్యాపించి ఉంది అన్న విషయం మనకు అర్థం కావాలి. అటువైపు అట్లాగే వెళ్ళాలి మనం. మొత్తానికి సంబంధించిందిగా వెళ్ళాలి. ఈ రహస్యాన్ని తెలిసిన సాధువులు హిమాలయాల్లో ఉన్నారనే ప్రతీతి. శ్రీశైల పర్వత ప్రాంతాల్లో కూడా ఈ పరశు వేది ఉందని ప్రతీతి. శ్రీశైలం కూడా చాలా ఔషధీ గుణాలు ఉన్నటువంటి వనమూలికలు ఎన్నో ఉన్నాయి అక్కడ కూడా. ఇప్పుడు ఎవరు లేరనుకున్న దాదాపుగా లేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఏం ఇప్పుడు ఆ రహస్యాలు మానవాళికి అందింపబడ్డాయి. దేనికి అందింపబడ్డాయి? ఇగో ఇటువంటిది ఇవన్నీ ప్రాణాలు లేని ఊరికే ఎందుకు పనికిరాని మొక్కలు కావు. వృక్ష వర్గం అంటే ఎందుకు పనికిరానిది కాదు. ఖనిజ వర్గం అంటే ఎందుకు పనికిరానిది కాదు. దాంట్లో ప్రాణం లేదు అనేది కాదు. జంతు వర్గం అంటే అట్లాగా కాదు. మొత్తంలోనూ శక్తిమయముగా ఉంది. శక్తి అమ్మవారి శక్తి కలిసి దీంట్లో సర్వత్రా వ్యాపించి ఉంది అన్న విషయం మనం అర్థం చేసుకోవటం కోసం ఆ విషయాలు అందించారు. మనం ఏం చేసాము వాటిని ఇట్లాగా ఉపయోగించుకుంటూ మనం పరిమితం అయిపోయాము. అంటే దాన్ని ఉపయోగించుకొని మనం ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా అయిపోయిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా ఇవి వింటున్నప్పుడు ఇటువంటివి ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని తెలియలేదని కాబట్టి ఇక లేవని కాదు కదా! దాని గురించిన పరిశోధన గాని, దాన్ని నేర్చుకునే వాళ్ళు గాని ఎవరు లేరిప్పుడు. అందుకనే ఆ ఓషధుల్లో ఆ శక్తి లేదా? ముందెంత ఎట్లా శక్తితో ఉన్నాయో, ఆ ఖనిజ వర్గం ఎంత శక్తితో ఉన్నదో, ఔషధ వర్గం ఎంత శక్తితో ఉన్నదో, జంతు వర్గం ఎంత శక్తితో ఉన్నదో, ఇప్పటికీ అంతే శక్తితో ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు నెమ్మదిగా కనుమరుగైపోయారు. ఇవి ప్రస్తుతము మనకి ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి మందుల వరకు. ఇప్పుడు దాని నుంచి అట్లా మందులుగా మనకు ఉపయోగపడుతుంటే మనము ఆరోగ్య స్థితిలోకి వస్తున్నాం గదా! వాటి ద్వారా. ఇప్పుడు ఈ ఆరోగ్య స్థితి అనే దానికి పరిమితం అవ్వకుండా, మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవి చదివి మనం ఇన్ని వివరాలున్నాయి, ఇట్లా జరిగిందంట, ఇలా ఊరికే కథలాగా విని అక్కడ పెట్టేయడానికి కాదు. మన ఆచరణ కోసం ఇచ్చినవి ఈ గ్రంథాలు. మన యొక్క ఆలోచన వెంటనే ఇటువైపుకి రావాలి. ఆ ఏకత్వానుభూతికేసి రావాలి. అంటే ఈ అణువణువు శక్తిమయముగా ఉన్నదన్నమాట అన్నది మనకు అవగాహన కలిగి దాని అనుభూతి చెందుతూ ఏకత్వానుభూతికి వెళ్ళడము అనేది. ఇంతకు చెప్పవలసిందేమంటే మ్యాజిక్ యోగ విద్యలో ఒక భాగము. ఈ మ్యాజిక్ అనేది ఎందుకొచ్చింది?
మ్యాజిక్‌నే మంత్ర విద్య, మంత్రశాస్త్రమే అనకుండా మాయా, ఇంద్రజాలము అట్లా గూడా దాని అర్థం చెప్తున్నారు. కానీ అసలైంది ఏంటన్నమాట మ్యాజిక్ అంటే? అది లాటిన్ నుంచి వచ్చిందది. ఆ పదం. మ్యాగస్ అన్నట్లుగా అక్కడ దాని నుంచి వచ్చింది. అంటే సమస్తము శక్తిమయము అన్నది చెప్పడం కోసం. సమస్తము శక్తిమయము. అంటే ఈ శక్తిని మనం అనుభూతం చెందటానికి ఈ విషయాలు మనం తెలుసుకోవటం అన్నట్టుగా అది ఒక విద్యలాగా. మ్యాజిక్ అనేది ఒక విద్యలాగా. మ్యాజిక్ యోగ విద్యలో ఒక భాగము. ఆధ్యాత్మ విధులైన యోగులు ప్రకృతిలోని రహస్యాలను తెలుసుకుని ఆ రహస్యాలను తమ ఆధ్యాత్మ ప్రగతికి లోకోపకృతికి ఉపయోగించేవారు. అయితే అది తక్కువ మంది. తమ యొక్క ఉపయోగానికి ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మందిగా ఉండేవాళ్ళు అప్పుడు. తమ ఆధ్యాత్మిక శక్తి ఇచ్చే ప్రకృతిలోని అన్ని విభాగాల్లో అనగా ఖనిజ, వృక్ష, జంతువుల ప్రగతికి దోహదం చేయగలరు. ఖనిజ, వృక్ష, జంతువుల ప్రగతికి దోహదం చేయగలరు. అంటే వాటిని మనం వాడుకోవటం ద్వారా ఏమవుతుందనమాట, అవి ఎవల్యూషన్‌లో పరిణామంలో వాళ్ళ యొక్క పరిణామం వేగవంతమయ్యి ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంది. అట్లా వాటికి మనం ఉపయోగపెడుతున్నాం. వాటిని ఉపయోగించుకోవటం ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ, అవి ఎవల్యూషన్‌లో త్వరగా తరువాత స్థితిని అందుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. జంతువుల ప్రగతికి దోహదం చేయగలరు. మరి అందుకోసమే మనం ఈ మూడిటి నుంచి ముఖ్యంగా ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు వీటి నుంచి ఈ మూడిటి నుంచి మనం ఔషధాలను తయారు చేసుకుంటూ మానవులకు ఉపయోగిస్తున్నాం మనకి. దాంతో ఏమవుతుందనమాట, అవన్నీ చాలా త్వరగా వాటి యొక్క పరిణామము వేగవంతం అవుతూ ఉంది. ఎందుకంటే మన కోసం అవి త్యాగం చేస్తున్నాయి. మన ప్రాణాలను నిలబెట్టడానికి అవి త్యాగం చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అవి మరింత ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ విధంగా వాటికి మనం సహాయం చేస్తున్నాం. ఇట్టి శక్తులను నిస్వార్థంగా లోక కళ్యాణం కొరకు ఉపయోగించుట ప్రకృతి విరుద్ధము కాదు. అంతేగాక ప్రకృతి పరిణామానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఇప్పుడు మనం మరి వాళ్ళ ప్రోత్సాహానికి ఇచ్చినట్టునే అవుతుంది. అంటే మనం 2 రకాలుగా చేయాలి ఇక్కడ. వాటినేమో ఇట్లా ఉపయోగించుకుంటూ మన ఆరోగ్య స్థితిలోకి రావడం, అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటాము. అదే సమయంలో ఈ సంస్థ ముందు ఇదిగో శక్తి ఉన్నది. కాబట్టి మనం పరిపూర్ణులుగా మారటానికి ఆ ఏకత్వానుభూతికి ఈ విషయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి అది ఇప్పుడేమైంది, ఆ ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు చక్కగా మనకు ఉపయోగపడుతూ అవి పరిణామంలో ముందుకు వెళ్తున్నాయి. మరి వాటిని ఉపయోగించుకున్నాం మన పరిణామంలో ముందుకు వెళ్ళాలి కదా, మరి మనం కూడా పరిణామంలో ముందుకు వెళ్ళే దివ్యమానవుడుగా మారాలి మనం. దివ్యమానవుడు నుంచి ఆ దైవమానవుడుగా, దైవంగా మారిపోవాలి మనం. అట్లాగా మారిపోవటానికి దీన్ని ఉపయోగించుకోవాలి మనం. ఆరోగ్యానితో పాటు దీనికి కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇందుకోసమని ఒకళ్ళకి అవినాభావ సంబంధంగా ఉండేటట్టుగా, పరిపూరకంగా ఒకళ్ళు ఇంకొకళ్ళకి సేవ చేసేటట్టుగా, ఆ విధంగా ఒకళ్ళు ఇంకొకళ్ళకి సేవ చేయటం ద్వారా వాళ్ళ యొక్క పరిణామము వేగవంతం అవటానికి ఈ విధంగా ఏర్పాటు చేయబడి ఉంది ఈ సృష్టిలో. ఈ అమరిక, ఈ కూర్పు ఇలాగా ఉంది కాబట్టి, ఈ ఏర్పాటు ఇలాగా ఉంది కాబట్టి, ఈ ఏర్పాటును ఉపయోగించుకుంటూ మనం వీటి ద్వారా ముందుకు వెళ్ళటము అనేది, మన పరిణామాన్ని కూడా వేగవంతం చేసుకోవటం. వాటి యొక్క పరిణామాన్ని మనం ఎలాగ వేగవంతం చేస్తున్నామో వాటిని వాడుకుంటూ మన ఆరోగ్య స్థితిని ఎలాగైతే నిలబెట్టుకుంటున్నామో అట్లాగే మనం మన పరిణామాన్ని వేగవంతం చేసుకోవాలి. ఇట్లాంటి సిద్ధ పురుషులు ఇతర జీవుల స్థూల, సూక్ష్మ దేహాలలో మార్పు తేగలరు.
వీటిని ఇట్లాగా ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఖనిజ వృక్ష జంతు వర్గకి సంబంధించి వాటిల్లో ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీసి లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నారు కొంతమంది. వాళ్ళని సిద్ధులు అంటున్నాం మనం. ఆ సిద్ధ పురుషులు ఏంటి? ఇతర జీవుల స్థూల సూక్ష్మ దేహాలలో మార్పు తేగలరు. అంతేగాక సూక్ష్మ లోకాల్లో నివసిస్తూ ఉండే ప్రకృతి దేవతలు, స్పిరిట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అంటే ఇంకా మనకి ముందున్న 3 వర్గులు ఉన్నాయి కదా, ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఆ 3టికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అత్యంత ప్రభావాన్ని చూపగలరు. కానీ వీరు జీవన్ముక్త పురుషుల దేహాలపై ఎట్టి ప్రభావాన్ని చూపలేరు. ఇందుకు కారణము జీవన్ముక్త పురుషులైన యోగి పొంగవులు ప్రజ్వలించుచున్న దైవాంశలు. వారు ప్రకృతినే స్వాధీనం చేసుకున్నారు కనుక ప్రకృతి శక్తులు వారిపై ఎట్టి ప్రభావాన్ని చూపజాలవు. క్రమక్రమంగా ఏమవ్వాలన్నమాట? ఈ శక్తితో మనం మమేకం అయిపోవాలి, ఒకటేగా అయిపోవాలి. అయిపోయినప్పుడు ఇక ఏది మన మీద ప్రభావం చూపించదు, మనమే ఇతరుల మీద ప్రభావం చూపించేటట్టుగా ఉంటాము. అదే సిద్ధ పురుషులైనప్పుడు, జీవన్ముక్త పురుషులైన యోగి పొంగవులు, వాళ్ళ మీద ఏమీ ప్రభావం చూపించదు. ఎందుకంటే వాళ్ళు ఇది ఒకటిగానే ఉంది కాబట్టి, ఆ శక్తి వారిలో ఉన్న శక్తి, ఈ చుట్టూ ఉన్న శక్తి ఒకటిగా అయిపోయింది కాబట్టి, ఇంకా ఒకటిగా ఉన్న శక్తి ఒకదాని మీద ఇంకొకటి లేదు కదా. 2 శక్తుల్లాగా ఉంటే ఇక్కడ ఓషధుల్లో ఉన్న శక్తి, ఇలాగా మానవుల్లో ఉన్న శక్తి, ఇలాగా వేరువేరుగా ఉంటే, వేరు అని అనుకుంటే మనము, అప్పుడు ఒకటి ఇంకొక దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ వేరు లేదు, ఇక వేరు భావన లేదు, అనేక భావన లేదు, ఏక భావన ఉండేటప్పటికల్లా ఇంకా ప్రభావం చూపించేది ఏముంటుంది? ఇట్లా ఏకభావంలోకి మనం రావాలి అనేది సిద్ధ పురుషులకి సంబంధించిందిగా. సిద్ధ పురుషులు ఎట్లాగైతే దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు వెళ్ళారు, వీటిల్లో ఉన్న శక్తుల్ని ఈ విధంగా ఉంది, ఈ ప్రకృతి అంతా శక్తిమయము అన్న అవగాహనతో ఆ శక్తి దేవతని, ఆ శక్తి ఆ అమ్మవారిని ఉపాసన చేస్తూ అమ్మవారిగా మారిపోతూ, అమ్మవారి నుంచి అయ్యవారిగా పరమాత్మతత్వంగా పరమాత్మగా మారిపోయి ఏకత్వానుభూతిలో ఉన్నారు వాళ్ళు. ఉంటూ మరలా ఏమిటి, ఈ స్థూల జగత్తులో ఇక్కడ పనులు చేస్తున్నారు, తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఐసిస్ అన్వైల్డ్ 12వ చాప్టరు 587, 590 పేజీల్లో ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం ముందేం చేసామంటే తెలుగు అనువాదం చదివాం. అంటే తెలుగు అనువాదం వల్ల అసలు ఏమేమి విషయాలు ఇక్కడ చర్చకు వచ్చినాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అందుబాటులో లేని విషయాలు, మనకంతా సామాన్యంగా ఉన్న విషయాలన్నీ మనకి తెలుసు, కానీ వీటికి సంబంధించి పెద్దగా తెలియదు. అందుకని ముందు తెలుగులో ఆ అనువాదం మనం చదువుకున్నాం, కొంత అవగాహన వచ్చింది మనకి. రేపేం చేద్దామంటే ఇంగ్లీష్లోకి వెళదాం. అంటే ఐసిస్ అన్వైల్డ్ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథానికి సంబంధించి ఆమె ఏమి ఇచ్చారో, అంటే ఈ తెలుగు అనువాదం దేని ఆధారంగా చేశారో దాని ఆధారం దగ్గరికి వెళ్దాం, ఆ మూలం దగ్గరికి వెళదాం. ఆ మూలం దగ్గర మనం ఏ విషయాలు చెప్పబడ్డాయో అవి కొంచెం మనం గ్రహిద్దాం, వాటి గురించి మనం చెప్పుకుందాం రేపు నుంచి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.